సత్తెనపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర నోటి డోలా శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు తన స్థాయి మరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారి మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు. వైసీపీ పార్టీలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడితే ఎమ్మెల్యే టికెట్లు. ఈరోజు అంబటి రాంబాబు ఎమ్మెల్యే టికెట్ కోల్పోబోతా ఉన్నాడు. ఆ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టి తన ఎమ్మెల్యే స్థానాన్ని పదిలపరుచుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు నోరు జారుతా ఉన్నాడు ఈ అంబటి రాంబాబు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరే స్థాయి కాదు. నీకు మేము సవాల్ విసురుతా ఉన్నాం, కదిలిరా, శంకారావం సభల్లో జనం లేరని ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉన్నావో మనందరం కలిసి ఈ 3 సభలకు వెళ్దాం. ఎక్కడ జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి సభలకు తీసుకొస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఏ సభలకి వేల సంఖ్యలో తండోపతండాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి సభకి, నారా లోకేష్ గారి సభకి వచ్చి అండగా నిలబడతా ఉన్నారనేది ఆ సభల వద్దకెళ్ళి చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమైతే రేపొద్దునే బయలుదేరదామని చెప్పి అంబటి రాంబాబుకి మరొకసారి తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ నువ్వు ఈ నియోజకవర్గంలో రైతులకి సకాలంలో నీరు ఇవ్వలేని నువ్వు ఒక పనికిమాలిన మంత్రివి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి రంగులు వేసుకుంటూ అదేదో నువ్వు చేశానని ప్రజలకు పగల్బాలు పలికే నువ్వు ఈరోజు స్థాయి మరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నావు. పండగల కోసం ఎదురు చూసి ఆ పండగల ద్వారా చందాలు వసూలు చేసి అక్కడ నువ్వు రోడ్ల మీద రికార్డులు డ్యాన్సులు చేసే నువ్వు ఈరోజు నీ స్థాయి మరిచి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం సరికాదు. ప్రజలు నిన్ను ఈ నియోజకవర్గం నుండి తరిమి కొట్టానికి సిద్ధమై నీ పార్టీ సంబంధించిన నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలే ఈ అంబటి రాంబాబు మాకు వద్దు మహాప్రభు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది నువ్వు ముందు గమనించుకొని నీ పార్టీలో ఉన్న నాయకులను సరి చేసుకో, తర్వాత మా నాయకుల గురించి మాట్లాడుతుగారని చెప్పి అంబటి రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం.